కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. పటమటలోని 100 అడుగుల రోడ్డులో థార్ చీపులతో ఢీకొట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఇదంతా ఓ యువతి కోసం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సంతో రోడ్డుపై ఉన్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. థార్ చీపులతో బీభత్సం సృష్టించిన ఇద్దరు యువకుల్లో ఓం అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు లింగమనేని రోహిత్ అనే యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న యువకుడిని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పటమట 100 ఫీట్ రోడ్లో అర్ధరాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. థార్ జీపులతో ఒకరిపై ఒకరు సినిమా క్లైమాక్స్ లెవెల్లో బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. ఒక కారుని వెంబడించి ఇంకొక కారు, అలా 2 కార్లు కూడా ఒకదానికొకటి గుద్దుకుంటూ కూడా రోడ్డు మీద ఒక పెద్ద సీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. దీంతో ఒక యువకుడిని, ఓం అనే యువకుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. గుద్దుకోవడమే కాకుండా యువకులు జీప్లో నుంచి బయటకు వచ్చి రాడ్లతో జీప్ల యొక్క అద్దాలను కూడా పగలగొట్టుకుని బాహాబాహికి దిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒక యువకుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక యువకుడు అయితే పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని కోసం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరోపక్క యువకుడిని అయితే విచారిస్తున్నారు. రైట్, అర్ధరాత్రి పటమటలో జరిగినటువంటి ఈ రగడకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, నిన్న అర్ధరాత్రి విజయవాడ పడమట 100 అడుగుల రోడ్ లో ఒక కారులు 2 జీపుల బీభత్సం అనేది జరిగింది. ఒక యువతి విషయంలో ఇద్దరి మధ్య కూడా గొడవ అయ్యి లింగమనేని రోహిత్ అలాగే బొల్లా ఓం ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తార్ జీపులతో గుద్దుకుంటూ ఒక బీభత్సాన్ని అయితే రోడ్డు పైన సృష్టించారని చెప్పాలి. ఇందులో భాగంగా 2 జీపుల్ని అలాగే బొల్లా ఓం ఇద్దరిని కూడా అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అయితే లింగంనేని రోహిత్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచినటువంటి రాత్రి ఈ బీభత్స ఘటన అనేది జరిగింది. ముఖ్యంగా ఒకరిపైన ఒకరు రాడ్లతో దాడులు చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు జీపులను గుద్దుకుంటూ సినీ తరహాలో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఫైట్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫైట్ ను మరిపించే విధంగా ఈ 2 జీపులు గుద్దుకున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా విజయవాడ పోలీసులు తీసుకున్నారు. బొల్లా ఓంని ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఇక లింగంనేని రోహిత్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓ యువతి విషయంలో ఇద్దరికి మధ్య వచ్చినటువంటి వివాదాలు, ఒకరు ఫోన్ లో మాట్లాడుకుని బెదిరించుకున్నారు. తర్వాత సవాల్ విసురుకున్న తర్వాత నువ్వు ఎక్కడుంటావు అక్కడికి నువ్వు రావాలంటూ కూడా ఒకరినొకరు అనుకోవడం, ఒకే చోటకి వెళ్లి ఇద్దరు ఒకరిపై ఒకరు జీపులతో దాడి చేసుకోవడం, జీపును కసిగా గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, తర్వాత మళ్ళీ కిందకి దిగి ఇనుప రాడ్లతో జీపులకు సంబంధించినటువంటి అద్దాలను బద్దలు కొట్టినటువంటి ఒక ఘటన అనేది నడి రోడ్డు పైన జరిగింది. అది కూడా పడమట లాంటి ఒక మెయిన్ సెంటర్ లో జరిగినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకు జరుగుతుంది? మొదట్లో అంతా కూడా
సినిమా షూటింగ్ అనుకున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. తర్వాత విషయం సీరియస్నెస్ తెలుసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చే వరకు బొల్లా ఓం అయితే పోలీసులకు చిక్కారు. ఇక లింగంనేని రోహిత్ అయితే పోలీసులకు దొరకకుండా పరారీ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే 2 జీపుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ గొడవ అంతా జరిగేటప్పుడు యువతి ఒకరి కారులో ఉందనేది స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటు మరొక జీప్ లో మిగిలినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే 20 సంవత్సరాలు లోపున్నటువంటి ఇద్దరు కూడా ఇలాంటి ఇంత తీవ్రమైనటువంటి బీభత్సం సృష్టించడంతో అసలు ఏం జరుగుతుంది విజయవాడలో అనే దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఇద్దరు యువకులు కూడా కొంత హై ప్రొఫైల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది మనకి స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే థార్ జీపులు అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద కుటుంబాలకు సంబంధించినటువంటి యువకులుగానే చెప్పొచ్చు. దాంతోపాటు రాజకీయ నేపథ్యం అలాగే ఒక యువకుడైతే పోలీసు బ్యాక్గ్రౌండ్ కూడా ఉందనేది మనకి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి లింగంనేని రోహిత్ గురించి పోలీసులు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు అతను ఫోన్ ట్రాకింగ్ సంబంధించి అన్ని విషయాల్లో కూడా అతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బొల్లా ఓంని అయితే పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారిస్తున్నారు. అసలు వివాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వివాదం చోటు చేసుకుందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా వివరాలన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా యువకులు సృష్టించినటువంటి జీప్ల బీభత్సం అనేది విజయవాడ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందనేది మనం చెప్పొచ్చు. సునీల్. ఓకే దుర్గా.